రాఘవరావు గారు నరసరావుపేట నుంచి. రాఘవరావు గారు నమస్కారం, చెప్పండి. నిన్న జరిగిన ప్రజాగళం సభ ఏ రకంగా జరిగింది, మీ కామెంట్ ఏమిటి? కేసీఆర్ గారు నమస్కారం అండి. నేను రాజారావు అండి, నరసరావుపేట. సుహాసిన్ గారికి సుహాసిన్ గారితో మాట్లాడానండి నేను. మీరు మాట్లాడండి, డైరెక్ట్ గా విషయం మాట్లాడండి. డైరెక్ట్ మాట్లాడతాం. అయితే నిన్న సభ చూస్తుంటే చాలా నవ్వు వస్తుందండి. ఎందుకంటే మోడీ గారిని పలకరేయాలని చెప్పి ఈయన తాపత్రయ పెడుతున్నాడండి చంద్రబాబు నాయుడు గారు. కానీ మోడీ గారు మాత్రం పురంధరేశ్వర గారితో మాట్లాడుతున్నాండి. అటు మోడీ గారి కలిసి చూడటానికి ఇష్టపడలేదండి. మోడీ గారు అసలు చూడటానికి ఇష్టపడలా, కాదంటే ఈయన పలకరిస్తున్నాడు కానీ ఆయన చూడలేదండి. పక్కన పురంధరేశ్వర గారితో మాట్లాడుతున్నాడు. ప్రధాని వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది కదా అంటుందా. మరి ఇంకో విషయం చెబుతాను సార్ గోవిందన్ గారు, ఇంకో విషయం చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారు అనుసరించారండి. ఎట్లా అంటే సెల్ ఫోన్లు తీయండి, లైట్లు వెలిగించండి, చూపించండి. అది జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో చూపించారండి అందరికి. అది దాన్ని ఫాలో అయ్యారండి. లైట్లా అది పర్వాలేదు, దానికి ఉంది. పరమేశ్వర్ గారు విజయవాడ. పరమేశ్వర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ నమస్తే సార్. నమస్తే. నిన్న అదే అక్కడ చిలకలూరుపేటలో జరిగిన సభని నేను టీవీలో చూశాను. ఈ అత్యంత ఇది ఎట్లా ఉందంటే కామెడీ సభగా ఉంది సార్. కామెడీ సభగా ఉందా? పెద్ద కామెడీ, దేశంలోనే అతి పెద్ద కామెడీ లాగుంది. అవును. ఈ సభ ప్రభావం దేశవ్యాప్తంగా కూడా ఉంటుంది. మోడీ గారి ప్రతిష్ట దిగజారిపోతుంది. దేశవ్యాప్తంగా నేషనల్ పేపర్స్ ఉంటాయి కదా. అవును. అవన్నీ దీన్ని పరిగణలో తీసుకుంటాయి. అవును. మోడీ గారి ప్రతిష్ట బాగా దిగజారిపోయినట్టే లెక్క. అవును. ఆయన కూడా యూటర్న్ తీసుకున్నట్లే కదా. చంద్రబాబు యూటర్న్ బాబు అన్నాడు, ఇప్పుడు ఆయన కూడా యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకులు అయితే బీజేపీ పార్టీకి బాగా ద్రోహం చేస్తున్నారు. రైట్. హరి గారు, ఇబ్రహీంపట్నం. హరి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి కేసర్ గారు. నమస్కారం. మీ కామెంట్ అండి. నా క్వశ్చన్ అక్కడ సుహాసిని గారు ఉన్నారు కదండి, బీజేపీ వారికి వేస్తున్నానండి. వాళ్ళతో మాట్లాడచ్చండి? మాట్లాడండి. ఏమన్నా నాకు ఈ రామమందిరం కట్టిన మోడీ గారికి ఓటేద్దాం అనిపించిందండి. మరి మా దగ్గర అయితే గుర్తు కనపట్లేదండి. మరి కమలం గుర్తు ఏం చేయాలి అర్థం కావట్లా. వాళ్ళు 175 సీట్లకి అయితే లిస్ట్ తయారు చేసుకున్నారు, కానీ అక్కడికి వెళ్ళేసరికి చంద్రబాబు గారి ఇన్ఫ్లుయెన్స్ మరి అమిత్ షా గారిని ఎట్లా ప్రభావితం చేశారో తెలియదు, కానీ మొత్తం మీద హాంపట్ అయిపోయినాయి అవన్నీ కూడా. రైట్. ఉమామహేశ్వరరావు విజయవాడ. ఉమామహేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. నిన్న జరిగిన మీటింగ్ లో మోడీ గారు మాట్లాడుతా మేము ఇది చేసాం అన్నారు. ఓకే, ఈ రాష్ట్రం నుంచి ఇన్ని డబ్బులు వెళ్తున్నాయి, కనీసం 42% మన రాజ్యాంగ రీత్యా మనకు రావాల్సిన హక్కు మనకు ఉంది అన్ని రాష్ట్రాలతో పాటు. తర్వాత ఈ దాని గురించి మనం మాట్లాడరు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చేతులెత్తి ఊగిపోతా నాకు మట్టికి ఆ ధర్మ పోరాటంలో మోడీ గారిని తీసిన గుర్తులన్నీ నాకు నా మనసుకి ఒక ఎబ్బెట్ గా అనిపించింది. దానికి దీనికి క్లారిఫై చేసి ఆకాశానికి ఎత్తేసాడు కదా. అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఈ రాష్ట్రంలో ఏది చేయాలి, ఏది చేశాడు, ఏనాడు ఆలోచిస్తారు. జగన్ గారిని పడేయటమే ఆయన ఆలోచన. జగన్ గారిని పడేయడానికి అసలు ఏం తను ఏం చేస్తాడో చెప్పకుండా రాజకీయ అజ్ఞానాన్ని అంతటినీ ప్రదర్శించాడా? అట్లాగే నేను ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేసాను. నేను కాంగ్రెస్ మిత్రులకు కూడా చెబుతున్నాను, మన ఏది విశాఖపట్నం తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారిని ప్లీజ్ మనకు వచ్చే కరెంటు బాకీలను కొద్దిగా వసూలు చేయండి. ఇప్పుడు ఏది ప్రత్యేక హోదా తర్వాత ఇద్దరు కానీ ఆ బాకీలను వసూలు చేయండి. 1,00,00,000 కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి మిత్రమా మనకు రావాల్సిన సుమారుగా. రైట్. ఓకే, శివశంకర్ గారు, ఇప్పుడు ఆర్ యు ఆల్ రైట్? ఎస్ సార్. ప్లీజ్. ఎస్ సార్. అదే సార్, ఇంతవరకు ఏంటంటే సారీ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ సార్ ఒక్కసారి 13 నిమిషాలు మాట్లాడాడు. అశోక్ బాబు గారు విశాఖపట్నం. అశోక్ బాబు గారు నమస్కారం, మాట్లాడండి. హలో అశోక్ బాబు గారు.
మాట్లాడండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. మాట్లాడండి దయచేసి. సార్ నిన్న జరిగిన సభ సిద్ధం సభతో అసలు కంపేర్ చేయకూడదు సార్. అవును, కరెక్ట్. ఎందుకంటే అది వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా ఇప్పుడు అది ఏవేవో చెప్తా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు, బ్లాక్ మనీ ఆ మనీ ఈ మనీ ఆయన అన్నాడు, ఇతను అన్నాడు ధీరుడు సూర్యుడు అని ఇతను అన్నాడు. అతను చూసి నవ్వుకుంటున్నారు మోడీ గారు. ఎందుకంటే బ్లాక్ మనీ అన్నాడు, ఇవన్నాడు, నల్ల మంది అన్నాడు, అన్ని అన్నారు. కానీ ఇదే సభల్లో ప్రధానమంత్రి మోడీ గారు ఏం చెప్పారు, వీళ్ళకి ఈయన ఒక ఏటీఎం ఈయన ఒక ఇది అని చెప్పారు. ప్రజలంతా చాలా ఉత్కంఠంగా చూశారు సార్. ఇదే చిలకలూరు ప్యాటు 5,000 గృహాలు ఇచ్చామన్నారు. అంటే ఇచ్చినట్టే కదా ఈ ప్రభుత్వం. అంటే అభివృద్ధిలో కూడా ఇక్కడ చేస్తున్న ప్రభుత్వం చాలా చక్కగా చేస్తుందని చెప్పగానే చెప్పారు సార్ మోడీ గారు. బాగా చెప్పారు, కరెక్ట్ అబ్జర్వేషన్ మిత్రమా. 10 లక్షల ఇల్లు ఈ రాష్ట్రానికి ఇచ్చామని చెప్పారు. అంటే అవన్నిటినీ సక్రమంగా వాడుకున్నట్లే కదా జగన్ గారి ప్రభుత్వం. అభివృద్ధి లేదు అని చెప్పిన చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారే సమాధానం ఇచ్చినట్లయింది. చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. ఆయన కూడా ఏంటంటే పాపం ఇక్కడ ఉన్న క్యాడర్, బీజేపీ క్యాడర్ ఏంటంటే పాపం సరిగ్గా పనిచేయట్లేదు ఏంటో తెలియదు పాపం. అది కూడా పాపం చాలా బెక్కగా ఉంటూ ఆ పక్కన ఆవిడతో మాట్లాడడానికి ఇంత మన క్యాడర్ ఏమైంది అన్నట్టు ఆయన ఆశ్చర్యపడిపోయారు సార్. రైట్. ఆ పక్కన ఈయనతో మాట్లాడడం కాదు, ఆవిడతో మాట్లాడు. పైగా ఈ సభలకు కనీసం పోనీ ఆయన ఇదిగో నేను 2,000 కోట్లు ఇచ్చాను, ఇదిగో కోట్లు ఇచ్చాను, దీన్ని అన్యాయం క్రాంతం చేసింది ఏ ఒక్క మాట అయినా చెప్పారు సార్. అంటే ఆ సక్సెస్ కూడాను జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సభ పెట్టినట్టు పెట్టారు సార్. వీళ్ళు చెప్పకపోయినా రాష్ట్రంలో మాత్రం వీళ్ళు ఎన్ని సభలు పెట్టినా, లేకపోతే ఈ 3 కాదు ఇంకొక 6 వచ్చినా ఈ సభలనేవి వీళ్ళు చేయలేరు సార్. ప్రజల నుంచి రావాలి సార్. ప్రజల యొక్క దేవున ప్రజల యొక్క గోపాలకృష్ణ గారు పైకి రావాలి. గోపాలకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ అక్కడ ఉన్న పెద్దలకు కూడా నమస్కారం సార్. నమస్కారం. నిన్న జరిగిన సభ అయితే వాళ్ళు ఊహించి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఊహించింది వేరు సార్, అక్కడ మోడీ గారు చేసింది వేరు సార్. వీళ్ళు ఏమనుకున్నారంటే మోడీ గారి చేత జగన్ గారిని తిట్టిందాం అని చెప్పి అలా ఎదురు చూశారు సార్. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు జగన్ శర్మిల గారిని అన్యాయం చేశారు, బయట తగిలేశారు అని చంద్రబాబు నాయుడు గారు అనేవారు. మోడీ గారు వచ్చేమో జగన్ గారును షర్మిల ఒకటే ఇద్దరు అన్నారు సార్. మరి తర్వాత ఇట్లా లాస్ట్ ని ఒక చూడండి సార్, టార్చ్ లైట్ వెలిగించి చూపించండి మొబైల్ తో అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే మీరు ఢిల్లీకి కనిపించేలాగా టార్చ్ లైట్ చూపించండి అన్నారు. అదొకటి చూడండి సార్. ఏంటంటే మోడీ గారికి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఏదో తప్పని పరిస్థితి పొత్తు ఉంది కాబట్టి మాట్లాడాలని చెప్పి మాట్లాడారు తప్ప అది కూడా ఇష్టం లేకుండా మాట్లాడారు సార్. వాస్తవంగా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చేస్తున్నారు. చాలా మంది కాలర్స్ చాలా విజ్ఞతతోటి చక్కగా పద్ధతిగా మాట్లాడుతున్నారు. అందుకు అందరికీ ధన్యవాదాలు. రామకృష్ణ గారు చెప్పండి, బీజేపీ సుహాసిని గారు ఎందుకు ఎలా చంద్రబాబు గారిని సరెండర్ చేసుకోగలిగారు మోడీ గారు అంటే దాని మీద సమాధానం చెప్పలేకపోతున్నారు. పేలవంగా జరిగిందన్న దాని మీద కూడా పాపం వారు బయటపడలేకపోతున్నారు. మీరేమంటారు సార్? పై స్థాయిలో ఉన్నవాడు కింద స్థాయి దగ్గరికి వచ్చినప్పుడు పై స్థాయిలో ఉన్నవాడు సరెండర్ అయ్యారంటాం కానీ కింద స్థాయి ఉన్నాడు సరెండర్ అయ్యారు అని అన్నాం. మోడీ గారు సరెండర్ అయ్యారు ఇక్కడ అనేది మనం అర్థం